కైకేయి మనోనిశ్చయము విని దశరథుడు నోట మాట రాకుండా మౌనంగా ఉండిపోయాడు. భరతుని పట్టాభిషేకము కన్నా రామవనవాసము దశరథుని మనసు బాగా కలచివేసింది. అటువంటి దుర్మార్గపు వరములు కోరిన కైకవంక చూడటానికి కూడా ఇష్టపడటం లేదు. దశరథునికి మతి భ్రమించినట్టు అయింది. పిచ్చివాడి మాదిరి దిక్కులు చూస్తున్నాడు. మూర్ఛరోగి మాదిరి వణుకుతున్నాడు. ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితి. అమాయకంగా కైకవంక చూచాడు. ఓ కైక, నీకు ఇటువంటి దుర్మార్గపు ఆలోచన ఎవరు చెప్పారు? ఒకవేళ ఎవరైనా నీకు దుర్బోధ చేశారే అనుకో, నువ్వు సిగ్గు లేకుండా నన్ను అడుగుతావా? నీకేమన్నా దయ్యం పట్టిందా? లేక పిశాచము ఆవహించిందా? ఇంత విపరీతంగా ప్రవర్తిస్తున్నావు? నీకు చిన్నప్పటి నుండి ఇలాంటి విపరీతమైన ఆలోచనలు ఉన్నట్టు మీ వాళ్ళు నాకు చెప్పనే లేదు. అయోధ్య వచ్చిన తరువాత కూడా నువ్వు ఇలా విపరీతంగా ప్రవర్తించలేదు. ఈరోజు నీకేం పుట్టింది? ఇలా మాట్లాడుతున్నావు. ఇంతకు నీకు ఎవరి వల్ల భయము? రాముని వల్లనా? లేకపోతే భరతునికి పట్టాభిషేకంతో ఊరుకోక రాముని వనవాసం ఎందుకు కోరుతున్నావు? రాముడంటే నీకు ఎందుకు అంత భయం? కైక, మరలా చెబుతున్నాను, నాకు, నా కుమారుడు రామునికి, నీ కుమారుడు భరతునికి, అయోధ్యకు క్షేమం కోరేదానివైతే నీవు కోరిన వరములు ఉపసంహరించుకో, బాగుపడతావు. అప్పటిదాకా సౌమ్యంగా ఉన్న దశరథుడు ఒక్కసారిగా రెచ్చిపోయాడు. తిట్టడం మొదలుపెట్టాడు. ఓసి పాపాత్మురాలా, క్రూరురాలా, క్షుద్రురాలా, దుర్మార్గురాలా, నాలో, నా రామునిలో నీకు ఏం దోషాలు కనపడ్డాయి? మేము నీకు ఏం ద్రోహం చేశాము? నీకు తెలుసో లేదో, భరతుని హృదయం నాకు బాగా తెలుసు. రాముని కాదని భరతుడు రాజ్యాభిషేకమునకు ఎంతమాత్రమూ అంగీకరించడు. నీ కొడుకు సంగతి నీకు బాగా తెలియదు. రాముని కన్నా భరతునికి ధర్మములు ఎక్కువ తెలుసు. ధర్మాచరణంలో రాముని కన్నా భరతుడే మిన్న. దశరథుడు వెంటనే దీనంగా మారిపోయాడు. కైక, కైక, నేను రాముని వద్దకు పోయి, రామా, నీవు అరణ్యములకు పోవాలి అని ఎలా చెప్పగలను? అలా చెప్పిన తరువాత రాముని మొహం ఎలా చూడగలను? అది అటుండని, నేను రామ పట్టాభిషేక నిర్ణయాన్ని అందరితో చర్చించి వారి ఆమోదము పొందిన తరువాతనే తీసుకున్నాను. సామంతరాజులందరినీ ఆహ్వానించాను. ఇప్పుడు నేను నా నిర్ణయాన్ని మార్చుకుంటే వాళ్ళందరూ ఏమంటారు? ఈ ప్రకారంగా క్షణక్షణము నిర్ణయాలు మార్చుకునేవాడు ఇన్నాళ్ళు అయోధ్యను ఎలా పరిపాలించాడు అని హేళన చేయరా? అది నీకు ఇష్టమా? ఇప్పుడు రాముడు వనవాసమునకు వెళితే రేపు పురప్రముఖులు అంతా వచ్చి మా రాముడు ఏడి అని అడిగితే నేను వారికి ఏమని సమాధానము చెప్పగలను? అయ్యా, నా భార్య కైక మాట విని రాముని అరణ్యములకు పంపాను అని చెబితే ఎవరూ నా మాట వినరు. దశరథుడు అబద్ధం చెబుతున్నాడు అని అనుకుంటారు. అది నీకు సమ్మతమా? కౌసల్య వచ్చి, నా కుమారుడు రాముని అరణ్యములకు ఎందుకు పంపావు, కారణం ఏమిటి అని నన్ను నిలదీస్తే ఆమెకు నేను ఏమని సమాధానం చెప్పగలను? నా మూడో భార్య మాట విని రాముని అరణ్యములకు పంపాను అని చెబితే నా గురించి కౌసల్య ఎంత నీచంగా అనుకుంటుంది. అది నీకు సమ్మతమా? కైక, నీ కుమారునికి పట్టాభిషేకము అంటే ఏదో నీ కుమారునికి మేలు చేస్తున్నావో అనుకోవచ్చు. కానీ రాముని అరణ్యములకు పంపే హక్కు నీకు నాకు ఎక్కడిది? ఆలోచించు. నా కుమారుని అడవులకు పంపే అధికారము మీకు ఎక్కడిది అని కౌసల్య నన్ను నిలదీస్తే నేను ఏమని సమాధానం చెప్పను? కైక, నీకు ప్రీతి కలిగించడం కోసం నేను కౌసల్యను ఎంతగా నిరాదరించానో నీకు తెలుసు కదా. ఆమె నాకు సేవలు చేయడానికి వస్తే నీ మీద ఉన్న వల్లమాలిన ప్రేమతో ఆమెను నిరాకరించాను. ఎవరికోసం? నీకోసమే కదా. కనీసం ఆ కృతజ్ఞత కూడా నీకు లేదు. అవునులే, చేసిన మేలు మర్చిపోయే వాళ్లకు ఎంత చేసి మాత్రం ఏమి లాభం? రోగంతో బాధపడేవాడికి పంచభక్ష పరమాన్నాలు పెట్టినట్టు అయింది. కౌసల్య సంగతి అటుంచు. నీ మాటలు విని నేను రాముని అడవులకు పంపితే సుమిత్ర నా గురించి ఏమనుకుంటుంది? ఇంక నన్ను నమ్ముతుందా? తన కుమారుడు లక్ష్మణునికి కూడా ఇదే గతి పడుతుంది అని అనుకోదు. వీళ్ళు సరే కన్నతల్లులు. మరి రాముని నమ్ముకుని పుట్టింటి నుండి అయోధ్యకు వచ్చిన రాముని అర్ధాంగి సీత, ఆమె గతేం కావాలి? భర్త అరణ్యవాసము, మా అమ్మగారి దుర్మరణ వార్తలు సీత వినడం అవసరమా? ఎందుకంటే రాముడు అడవులకు పోతుంటే ఆ సన్నివేశము చూసి సీత రోదిస్తుంటే నా గుండెలు బ్రద్దలవుతాయి. నేను మరణించడం తథ్యం. అప్పుడు నీవు హాయిగా విధవరాలుగా కొడుకుతో సహా రాజ్యం ఏలుకుంటావు. ఇదేగా నీవు కోరుకునేది? అదే నీ కోరికల ఫలితం. కైక, నీ అందచందాలు చూసి నీవు మంచిదానము అనుకున్నాను. కానీ నీ కడుపులో ఇంత విషం ఉందనుకోలేదు.
కడుపులో ఇంత విషం దాచుకుని నాతో ఇన్నాళ్ళు ఎన్నో ప్రీతికరమైన మాటలు మాట్లాడావన్నమాట. ఎంత మోసం! అవునులే, నిన్ను అనుకుని ఏం లాభం? నా కర్మ ఇలా కాలింది. రాజ్యము ఇస్తానని ఆశపెట్టి తుదకు కొడుకును అడవులకు పంపిన దుర్మార్గుడైన తండ్రి ఈ దశరథుడు అని లోకులందరూ నన్ను ఆడిపోసుకుంటుంటే వారి మాటలు పడాల్సిన దౌర్భాగ్యము నాకు పట్టింది. నీ మాటలు విన్నందుకు కదా నాకు ఇన్ని కష్టాలు దాపురించాయి. ఏ జన్మలో ఏ పాపం చేశాను ఈ జన్మలో అనుభవిస్తున్నాను. లేకపోతే ఎక్కడో కేకయ దేశంలో ఉన్న నిన్ను పెళ్లి చేసుకుని నా మెడకు నేను ఉరితాడు బిగించుకున్నాను. నువ్వే నా మృత్యుదేవతవు అని తెలుసుకోలేకపోయాను. ఇన్నాళ్ళు భయంకరమైన విషనాగును పక్కలో పెట్టుకున్నాను. కన్న కొడుకును అడవులకు పంపిన పాపాత్ముడు వీడు ఒక తండ్రేనా? ఒక ఆడదాని కోరికలు తీర్చడం కోసం కన్న కొడుకును అరణ్యవాసమునకు పంపిన మూర్ఖుడు అని అయోధ్యావాసులందరూ నన్ను దూషిస్తారు. పాపం రాముడు, వాడికి చిన్నప్పటి నుండి అన్నీ కష్టాలే. చిన్నప్పుడే ఉపనయనం చేసి గురుకులానికి పంపాను. గురువుల వద్ద చదువు, బ్రహ్మచర్యము, కఠోర నియమాలు వీటితోనే గడిచిపోయింది. ఏదో రాజ్యాభిషిక్తుడై సుఖపడతాడు అనుకుంటే మరలా అరణ్యవాసం సంప్రాప్తమైంది. అడవులలో అన్నీ కష్టాలే. రాముని జీవితంలో సుఖపడే రాత లేదేమో. పోనీ రాముడైనా నేను అరణ్యాలకు పోను అంటే అదొక దారి. కానీ నేను రాముడిని పిలిచి, రామా, నీవు 14 ఏళ్లు అరణ్యములకు వెళ్ళాలి అంటే చాలు, మరుక్షణం వెళ్ళిపోతాడు. నా మాటంటే రామునికి వేదవాక్కు. పితృవాక్య పరిపాలనను పక్కన పెట్టి నేనెందుకు అరణ్యాలకు పోవాలి, నేను వెళ్ళను అని రాముడు అంటే ఎంత బాగుంటుంది. కాని అనడు. ఎందుకంటే రామునికి కపటం తెలియదు. నిర్మల హృదయుడు. నా మాట ధిక్కరించడం, అతిక్రమించడం నాకు ఎంతో ఇష్టం అని రామునికి ఎలా తెలిసేది? నేనా చెప్పలేను. రామునికి ఎవరు చెబుతారు? రాముడు అరణ్యములకు పోయిన తరువాత మరణించే బదులు ఇప్పుడే నాకు మరణం సంభవిస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి. జీవితంలో ఇంకా ఇటువంటి దుర్మార్గాలు చేయకుండా శాశ్వత విముక్తి లభిస్తుంది. నేను కాదు, కొడుకు అరణ్యాలకు పోయి భర్త మరణిస్తే కౌసల్య ఎలా జీవించి ఉంటుంది? తాను కూడా నాతో పాటు స్వర్గం చేరుకుంటుంది. ఓ కైక, మేమందరము పోయిన తరువాత హాయిగా సుఖంగా నువ్వు నీ కొడుకు రాజ్యం ఏలుకోండి. ఇప్పటిదాకా ఇక్ష్వాకు వంశము మచ్చలేకుండా నడిచింది. ఈనాటికి నీ వలన మా వంశము మీద మాయన మచ్చపడింది. ఇదిగో కైక, ఇప్పుడే చెబుతున్నాను, రాముని వనవాసము, నా మరణము ఒకేసారి సంభవిస్తాయి. భరతుని నాకు పితృకార్యాలు చేయవద్దని చెప్పు. రాముని కాదని రాజ్యమేలేవాడు నా కొడుకు కాదు. ఓసి దుర్మార్గురాలా, ఇన్ని మాటలు అంటున్నా నీ మనసు కరగలేదా? నీది మనస్సా లేక బండరాయా? నా కొడుకు అరణ్యములకు పోయి నేను మరణిస్తే విధవరాలిగా సుఖాలు అనుభవిద్దాము అనుకుంటున్నావా? నీ వలన మా వంశమంతా సర్వనాశనమైంది కదే దుర్మార్గురాలా. ఇంతకాలము ఒక రాజకుమారుడిగా రథముల మీద హయముల మీద తిరిగిన రాముడు ఇప్పుడు కారడవులలో కటిక రాళ్ల మీద ఒట్టికాళ్లతో తిరగాలా? ఇన్నాళ్ళు రాజభవనంలో షడ్రసోపేతమైన విందు భోజనము చేసినవాడు అడవులలో కందమూలములు తినాలా? అనుక్షణము పీతాంబరములు, పట్టు వస్త్రములు తప్ప వేరు వస్త్రములు ధరించని రాముడు అడవులలో నారబట్టలు ఎలా ధరించగలడు? రాముడు అరణ్యములకు వెళ్ళాలి అన్న దురాలోచన నీ మస్తిష్కములో ఎవరు జొప్పించారు కైక? ఓ స్వార్థపరురాలా, ఓ దుర్మార్గురాలా, ఓ క్రూరురాలా, ఈరోజు కేవలం నన్ను అష్ట కష్టాల పాలు చెయ్యాలని కంకణం కట్టుకున్నావా? ఇలా మాట్లాడుతున్నావు? రాముడు అడవులలో కష్టాలు పడుతున్నాడు అని తెలిసి ఈ జగత్తు అంతా నిన్ను దూషించక మానదు. పురుషులంతా నీలాంటి భార్యలను వదిలేస్తారు. ఓ కైక, నా మాట వినవే. ఒక్కసారి ఆ కళ్యాణరాముని చూడవే. రాముడిని చూస్తుంటే నయనానందం కలగడం లేదా నీకు? కైక, ఈ ప్రపంచంలో సూర్యుడు ఉదయించకపోయినా బతకవచ్చు, ఇంద్రుడు వానలు కురిపించకపోయినా బతకవచ్చు, కానీ రాముడు లేనిదే ఎవరూ బతకలేరు. అలాంటిది నేను ఎలా జీవించి ఉండగలను? నీ వరాలు అనే పాము కాటుతో నాకు మరణం తథ్యం. ఇన్నాళ్ళు పాములాంటి నిన్ను పక్కన పెట్టుకుని ఈనాడు నీ చేత కాటు వేయించుకున్నాను. ఓ కైక, మూర్ఖురాల, నా రాముని అరణ్యములకు పంపి నన్ను చంపి నువ్వు నీ కొడుకు నా శత్రువులకు ఆనందం కలిగించదలుచుకున్నారా? ఇలాంటి మాటలు మాట్లాడినందుకు, ఇటువంటి కోరికలు కోరినందుకు నీ తల ఎందుకు 1000 వక్కలు కాలేదా అని అనుమానంగా ఉంది. ఎందుకంటే
ఎవరితోనూ పరుషంగా మాట్లాడటం తెలియని రామునికి అపకారం చేయడం, అడవులకు పంపాలి అని కోరడం లాంటి మహాపాపం చేసిన తరువాత నువ్వు ఇంకా బతికి ఉండటమా? ఓ కైక, నా నిర్ణయం విను. నువ్వు ఎంత ఏడ్చినా మొత్తుకున్నా ఆఖరుకు చచ్చినా నువ్వు కోరిన కోరికలు తీర్చను, నీ మాట నెరవేర్చను. నాకు అసత్య దోషం అంటినా సరే లెక్క చెయ్యను. ఎందుకంటే మంచివాళ్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ధర్మం. కానీ నీలాంటి దుర్మార్గులకు, అబద్ధాలు ఆడేవాళ్లకు, దుష్టురాలకు, కులనాశకులకు నా మనసుకు కష్టం కలిగించిన దానికి, ఆఖరుకు నా హృదయంలో చిచ్చుపెట్టిన పాషండురాలికి ఇస్తానన్న వరాలు ఇవ్వకపోవడమే ధర్మం. ఓ కైక, మరలా మరలా చెబుతున్నాను, రాముని విడిచి నేను ఉండలేను. రాముడు లేనిదే బతకలేను. ఇంకా నాకు సుఖ సంతోషాలు ఎక్కడ ఉంటాయి? కాబట్టి నన్ను కరుణించు. నీ పాదాలు పట్టుకుంటాను. నీ వరాలు ఉపసంహరించుకో. నన్ను, లోకాన్ని రక్షించు అని కైక పాదాల మీద పడబోయాడు దశరథుడు. అప్పటిదాకా మౌనంగా అన్నీ వింటూ ఉంది కైక. సహజంగా ఉత్తమురాలైన కైక మనస్సు ద్రవించిపోయింది. దీనంగా రోదిస్తున్న భర్త ఎక్కడ తన కాళ్ళు పట్టుకుంటాడో, తన పాతివ్రత్యానికి ఎక్కడ భంగం కలుగుతుందో అని దూరంగా జరిగింది. కైక కాళ్ళు పట్టుకోకుండానే దశరథుడు కింద పడిపోయాడు. దశరథుడు ఎన్నడూ అంతటి దీనస్థితికి లోను కాలేదు. ఒకరిని శాసించడమే కాని ఒకరి ముందు దేహి అని నిలబడలేదు. ఈనాడు రాముని కోసం కైక ముందు చేతులు జోడించి మోకరిల్లాడు. ప్రాధేయపడ్డాడు, భంగపడ్డాడు. కాని కైక మనసు కరిగినట్టు లేదు. తాను కోరిన వరాలను ఉపసంహరించుకోలేదు. పైగా పుండు మీద కారం చల్లినట్టు మాట్లాడింది. ఓ దశరథ మహారాజా, నీవేదో సత్యవాక్ పరిపాలకుడవు అని, ఆడిన మాట తప్పవని, అడిగినవన్నీ ఇస్తావని లోకమంతా గొప్పగా చెప్పుకుంటారు కదా. ఇదేనా తమరి సత్యవాక్ పరిపాలన? ఇదేనా తమరి సత్యసంధత? నీవు ఆడిన మాట తప్పని వాడివే అయితే నేను కోరిన వరములు ఎందుకు ఇవ్వవు? ఇన్ని కుంటిసాకులు ఎందుకు చెబుతావు? కల్లబొల్లి ఏడుపులు ఎందుకు ఏడుస్తావు? ఏది ఏమైనా మిన్ను విరిగి మీద పడ్డా రాముడు వనవాసానికి వెళ్ళాలి, భరతుడు పట్టాభిషిక్తుడు కావాలి. ఇది తప్పదు అని ఖరాఖండిగా చెప్పింది కైక. తాను ఇంత బతిమాలినా కైక మనసు కరగనందుకు దశరథునికి కోపమూ దుఃఖమూ ముంచుకొచ్చాయి. తట్టుకోలేక కింద పడిపోయాడు. తల పైకెత్తి కైకను చూస్తూ, ఓసి దుర్మార్గురాలా, నువ్వు నాకు భార్యవా శత్రువువా? నా చావు కోరుకుంటావా? రాముడు అరణ్యాలకు వెళ్ళిన తరువాత నేను బతికి ఉండటం కలలోని మాట. నా చావు కోరే నీవు, నేను చచ్చిన తరువాత సుఖపడాలని కోరుకునే నీవు నాకు భార్యవు ఎలా అవుతావు? నేను చచ్చి స్వర్గానికి పోతే అక్కడ దేవతలు, ఓ దశరథ మహారాజా, భూలోకంలో రాముడు క్షేమముగా ఉన్నాడా అని అడిగితే వారికి ఏమని బదులు చెప్పాలి? ఒక ఆడదాని మాటకు కట్టుబడి నా కన్న కొడుకును అరణ్యాలకు పంపానని చెప్పనా? నా వంటివాడు అలా చేశాడు అంటే ఎవరన్నా నమ్ముతారా? ఎంతకాలముగానో సంతానము లేకుండా అలమటించిన నేను ఈనాడు నాకు పుత్రులు కలిగితే వారిని అడవుల పాలు ఎలా చేయను? ఓ కైక, నన్ను చంపేయి. రామునికి దుఃఖం కలిగించే బదులు నీ చేతిలో చావడమే మేలు. చంపు, నన్ను చంపు అని ఆవేశంతో అంటూ కూలబడిపోయాడు దశరథుడు. కైక ఏమీ బదులు చెప్పలేదు, మౌనంగా ఉండిపోయింది. దశరథుడు అలా పడి ఉండగానే రాత్రి అయింది. చంద్రుడు ఉదయించాడు. కైకను బతిమాలి లాభం లేదనుకుని ప్రకృతిని ప్రార్థిస్తున్నాడు దశరథుడు. ఓ చంద్ర, ఈ రాత్రి కాళరాత్రి కానీకు, రేపు తెల్లవారనీయకు. తెల్లవారితే రాముడు అడవులకు పోతాడు. ఈ రాత్రి ఇలాగే ఉంటే బాగుంటుంది. ఎందుకంటే సూర్యుని వెలుగులో ఆ నీచురాలు కైకముఖం చూడటం నాకు ఎంతమాత్రం ఇష్టం లేదు అని మనసులోనే అనుకున్నాడు. కాని దశరథునికి ఆశ చావలేదు. ఏమో, ఇంకోసారి బతిమాలితే కైక మనసు మార్చుకుంటుందేమో, మరొకసారి అడిగి చూద్దాం అని అనుకున్నాడు దశరథుడు. మరలా కైకను చూచి ఇలా అన్నాడు. ఓ నా ముద్దుల భార్య కైక, నువ్వు చాలా మంచిదానివి కదూ. అది తెలియక ఏదేదో అన్నానులే, పట్టించుకోకు. అయినా నాలాంటి వృద్ధునితో పరాచికాలేమిటి చెప్పు? అయినా అయోధ్యకు రాజును కదా, నన్ను ఇలా ఇబ్బంది పెట్టవచ్చా? నీలాంటి మంచివాళ్లు ఇలా చేయవచ్చా? నా మీద కాస్త కరుణ చూపు, నీ దయ నా మీద ప్రసరింపచెయ్యి. అయినా నేను రామునికి పట్టాభిషేకం చేయడమేమిటి? ఈ రాజ్యం నీది. నువ్వే రామునికి ఈ రాజ్యాన్ని ఇవ్వు. నీవే రాముని పట్టాభిషిక్తుని చెయ్యి. ఆ కీర్తి ప్రతిష్టలు నువ్వే పొందు. నేను కాదన్నానా? నువ్వు ఆ పని చేశావనుకో, నేను
అయోధ్య ప్రజలు, సమస్త లోకాలు, గురువులు అందరూ నిన్ను మెచ్చుకుంటారు. నీ కుమారుడు భరతుడు కూడా రామపట్టాభిషేకము చేసినందుకు ఎంతగానో శ్లాఘిస్తాడు. ఇంతమంది మెప్పు పొందడం సామాన్యమా చెప్పు? కాబట్టి రామపట్టాభిషేకము నీ చేతుల మీదుగా జరిపించు అని దీనంగా ప్రార్థించాడు. కాని కైక మనసు ఇసుమంత కూడా మారలేదు. ఏమీ మాట్లాడకుండా మిన్నకుంది. దశరథునికి ఆఖరి ఆశ కూడా వమ్ము అయిపోయింది. మనసు ఆ దుఃఖాన్ని తట్టుకోలేకపోయింది. కళ్ళు బైర్లు కమ్మాయి. అలాగే సొమ్మసిల్లిపోయాడు. కైక మరలా తన ధోరణిలో దశరథునితో ఇలా అంది. ఓ దశరథ మహారాజా, నీవు నీ ప్రాణాపాయ దశలో నాకు ఇస్తాను అన్న వరాలు రెండింటినీ ఈనాడు నేను కోరాను. ఆ మాత్రానికే ఇలా నేలమీద పడి దొర్లి దొర్లి ఎడవవలెనా? ఇది ఒక మహారాజుకు మర్యాదగా ఉంటుందా? ఆడిన మాట తప్పకపోవడం, ఎల్లప్పుడూ సత్యమునే మాట్లాడడం ఏనాటి నుంచో ఉన్న ధర్మము. నేను అదే చెబుతున్నాను. తమరిని సత్యము ధర్మమును పాటించమంటున్నాను. ఆడిన మాట తప్పవద్దు అని అంటున్నాను. ఇదేనా నేను చేసిన తప్పు? మీ పూర్వులైన శిబిచక్రవర్తి, అలర్కుడు అనుసరించిన మార్గమునే మీరు అనుసరించి కీర్తిప్రతిష్టలు పొందమంటున్నాను. అదేనా నేను చేసిన పాపం? సత్యము పరబ్రహ్మస్వరూపము, ధర్మమునకు సత్యమే మూలము అని మీకు నేను చెప్పదగిన దానిని కాదు. తాము సర్వజ్ఞులు, తమరికి అన్నీ తెలుసు. ఆ సత్యనిష్టను, ధర్మనిరతిని నేను పాటించమంటున్నాను. అన్నమాటను నిలబెట్టుకోమంటున్నాను. ధర్మము పాటించమంటున్నాను. నాకు ఇస్తానన్న వరాలు ప్రసాదించండి. అదే నేను కోరేది. నేనేమీ కొత్తగా కోరడం లేదు. నీవు ఆనాడు ఇస్తాను అన్న వరాలే ఈనాడు అడుగుతున్నాను. అదే ధర్మము. ఆ ధర్మాన్ని నిలపడం కోసం రాముని అడవులకు పంపండి. మరొక మాట వద్దు. రాముని అడవులకు పంపాలి, రాముని అడవులకు పంపాలి, రాముని అడవులకు పంపాలి అని 3 మార్లు నొక్కి చెబుతున్నాను. ఓ దశరథ మహారాజా, మీరు నాకు ఇచ్చిన వరములను తీర్చకపోయినట్టయితే మీరు నన్ను వదిలేసినట్టే భావిస్తాను. భర్త వదిలిన భార్యకు మరణమే శరణ్యము. అందుకని నేను మీ ఎదురుగుండా ప్రాణత్యాగం చేసుకుంటాను. ఇది తథ్యము అని నిక్కచ్చిగా చెప్పింది కైక. దశరథునికి ఆఖరు ఆశ కూడా అడుగంటిపోయింది. రామునికి వనవాసము తథ్యము అనుకున్నాడు. కుప్పకూలిపోయాడు. అతని హృదయము బరువెక్కింది. ముఖము వివర్ణమైంది. కళ్ళు కనిపించడం లేదు. మరలా ధైర్యము కూడగట్టుకున్నాడు. కైకతో తన నిర్ణయాన్ని ఇలా ప్రకటించాడు. ఓసి పాపి కైక, అగ్నిసాక్షిగా నేను నీ పాణిగ్రహణము చేశాను. నీ పాణిగ్రహణము రోజు నేను ఏ చేతిని పట్టుకున్నానో ఆ చేతిని వదిలివేస్తున్నాను. దానితో పాటు నీ వలన నాకు పుట్టిన కుమారుని కూడా వదిలివేస్తున్నాను. ఇంక నీకు నాకు సంబంధం లేదు. నువ్వు నా భార్యవు కావు. భరతుడు నా కుమారుడు కాడు. నీవు నా కుమారుడు రాముని పట్టాభిషేకము చెడగొట్టావు. నేను మరణించిన తరువాత నీ కుమారుడు నాకు తిలోదకములు వదలనవసరం లేదు. రాముడే నాకు ఉత్తరక్రియలు నిర్వర్తిస్తాడు. రాముని పట్టాభిషేకము అని నేను ప్రకటించగానే జనము హర్షధ్వానాలు చేశారు. ఇప్పుడు నేను రాముని అడవులకు పంపుతున్నాను అని తెలిసి అయోధ్యలో ఉన్న జనము దుఃఖములో మునిగిపోతారు. వారి దుఃఖము నేను చూడలేను. అందుకే రాముడు అరణ్యములకు పోకముందే నేను ప్రాణములు విడుస్తాను అని అన్నాడు దశరథుడు. ఇంతలో తెలతెలవారుతూ ఉంది. పక్షులు కిలకిల రావాలు చేస్తున్నాయి. కాని కైకకు ఇవేమీ పట్టలేదు. తన పట్టు నెగ్గించుకోవాలనే కోరిక తప్ప. అందుకే దీనంగా నేలమీద పడి ఉన్న దశరథుని చూచి ఇలా అంది. ఓ దశరథ మహారాజా, ఎందుకు చెప్పిన మాటలే చెప్పి నీవు బాధపడి అందరినీ బాధపెడతావు? జరగాల్సిన కార్యక్రమం చూడు. రాముని పిలిపించు. అతనికి నీ నిర్ణయాన్ని వినిపించు. రాముని వనవాసమునకు పంపించు. భరతునికి పట్టాభిషేకము ప్రకటించు. తూర్పు తెల్లవారుతోంది, త్వరగా కానివ్వండి అని తొందరపెట్టింది. ఆ మాటలకు దశరథుడు చెళ్ళున కొరడాతో కొట్టిన గుర్రము మాదిరి పైకి లేచాడు. నిర్వేదంగా ఉన్నాడు. ఆయన బుద్ధి పనిచేయడం మానివేసింది. నేను ధర్మానికి కట్టుబడ్డాను, ధర్మబద్ధుడును. నేను రాముని చూడాలని అనుకుంటున్నాను. రాముని పిలిపించండి అని అన్నాడు. అప్పటికే తెల్లవారింది. శుభముహూర్తము సమీపిస్తూ ఉంది. వశిష్ఠుడు పట్టాభిషేకమునకు కావలసిన సంభారములు తన శిష్యులు తీసుకుని వస్తుంటే అయోధ్యలో ప్రవేశించాడు. అప్పటికే రాజవీధులన్నీ పన్నీటితో తడిపారు. పతాకాలు కట్టారు, తోరణాలు కట్టారు. రాజవీధులన్నీ రకరకాల పూలతో అలంకరించారు. చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చిన ప్రజలతో, అయోధ్య ప్రజలతో వీధులు క్రిక్కిరిసిపోయాయి.
ప్రజలందరూ రామపట్టాభిషేకము చూడ్డానికి ఉవ్విళ్ళూరుతున్నారు. వశిష్ఠుడు రాజమందిరము దగ్గరకు వచ్చాడు. అప్పటికే బ్రాహ్మణులు అసంఖ్యాకంగా అక్కడికి చేరుకున్నారు. వారిని చూచి వశిష్ఠుడు ఎంతో సంతోషించాడు. వారి మధ్య నుండి దారి చేసుకుంటూ రాజభవనములోకి ప్రవేశించాడు. సుమంతుడు వశిష్ఠునికి ఎదురుగా వచ్చాడు. సుమంతుడు వశిష్ఠునికి నమస్కరించాడు. సుమంత, నీవు వెంటనే దశరథ మహారాజు వద్దకు పోయి నేను వచ్చినట్టు వారికి మనవి చెయ్యి. రామ పట్టాభిషేకమునకు కావలసిన సంభారములు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. అభిషేకమునకు గంగాజలము, పుణ్యనదీ జలములు, సముద్ర జలము సిద్ధంగా ఉన్నాయి. నవధాన్యాలు, తేనె, పెరుగు, నెయ్యి, పేలాలు, దర్భలు, పూలు, పాలు, కన్యాముత్తైదువులు, ఏనుగులు, రథములు, ఖడ్గములు, ధనుర్బాణములు, పల్లకీలు, ఛత్రచామరములు, వింజామరములు, బంగారు కలసములు, తెల్లని ఎద్దు, తెల్లని గుర్రములు, పులిచర్మము, అగ్నిహోత్రము, రకరకాల వాద్య విశేషములు, చక్కగా అలంకరించుకున్న స్త్రీలు, గురువులు, విప్రులు, గోవులు, అయోధ్యా ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ రామపట్టాభిషేకమునకు సిద్ధంగా ఉన్నారు. సూర్యోదయము అయింది. శుభముహూర్తము సమీపిస్తూ ఉంది. కాబట్టి సుమంత, నీవు రాజుగారి వద్దకు పోయి మేము వచ్చామని చెప్పి తొందరగా సిద్ధం కమ్మను అని అన్నాడు వశిష్ఠుడు. ఆ మాటలు విన్న సుమంతుడు వశిష్ఠునికి నమస్కరించి దశరథుని వద్దకు వెళ్ళాడు. అప్పటిదాకా జరిగిన విషయములు ఏవీ తెలియవు సుమంతునకు. అందుకని దశరథుని స్తుతించడం మొదలుపెట్టాడు. మహారాజు దశరథుల వారికి జయీభవ, విజయీభవ. ఈ పట్టాభిషేక మహోత్సవము తమరికి అపరిమితమైన సంతోషము కలిగించుగాక. దేవేంద్రుని సారథి మాతలి ఇంద్రుని స్తుతించినట్టు నేను దేవేంద్ర సమానుడైన తమరిని స్తుతిస్తున్నాను. స్వయంభువు వేదాంగములను సృష్టించిన వాడు అయిన బ్రహ్మను స్తుతించినట్టు నేను తమరిని స్తుతిస్తున్నాను. ఉదయమే సూర్యుడు, రాత్రి చంద్రుడు వచ్చి భూదేవిని మేల్కొల్పినట్టు నేను తమరిని మేల్కొల్పుతున్నాను. ఓ మహారాజా, సూర్యోదయము అయింది. రామ పట్టాభిషేకమునకు కావలసిన సంభారములు అన్నీ సిద్ధం చేయబడ్డాయి. ఓ దశరథ మహారాజా, తమరు వెంటనే మేల్కొని మంగళస్నానం చేసి రామ పట్టాభిషేకమునకు సిద్ధం కావాలని వశిష్ఠుల వారి ఆదేశము. ఓ మహారాజా, తమరికి సూర్యచంద్రులు, శివకేశవులు, అగ్ని, వరుణుడు, ఇంద్రుడు సకల ఐశ్వర్యములు కలిగించుగాక. ఓ దశరథ మహారాజా, వశిష్ఠుల వారు బ్రాహ్మణ సమూహములతో రాజద్వారము వద్ద తమరి రాక కోసం వేచియున్నారు. తమరు తొందరగా వచ్చి రామ పట్టాభిషేకమునకు అనుజ్ఞ ఇవ్వవలసినదిగా వేడుకొనుచున్నాను అని పలుకుతున్న సుమంతుని పలుకులు విన్న దశరథునికి దుఃఖము ఇంకా ఎక్కువ అయింది. అమంగళము జరగబోతూ ఉంటే సుమంతుని మంగళవాచకములు దశరథునికి కర్ణకఠోరంగా వినిపించాయి. ఆపు, ఇంక చాలు అని గట్టిగా అరిచాడు. ఆ అరుపుకు సుమంతుడు భయపడిపోయాడు. ఒక పక్కకు ఒదిగి నిలబడ్డాడు. ఇదంతా చూస్తూ ఉన్న కైక అక్కడకు వచ్చింది. సుమంత, రాత్రి అంతా మహారాజుగారు పట్టాభిషేక సన్నాహముల గురించి చర్చించి నిద్ర లేకుండా గడిపారు. అందువలన కొంచెం చిరాకుగా ఉన్నారు. నీవు పోయి మహారాజుగారు రమ్మన్నారని చెప్పి శీఘ్రముగా రాముని ఇక్కడకు తీసుకునిరా అని ఆజ్ఞాపించింది కైక. అలాగే మహారాణి, తమ అనుజ్ఞ నెరవేరుస్తాను. రాముని ఇక్కడకు వెంటనే రమ్మని మనవి చేస్తాను అని పలికి సుమంతుడు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అప్పటికే రాజద్వారము వద్ద నిలబడి ఉన్న సామంతరాజులను, అయోధ్యలోని ధనవంతులను, పౌరులను చూచాడు సుమంతుడు. వేదపారంగతులైన బ్రాహ్మణులు పొద్దుటే పట్టాభిషేక మండపమునకు చేరుకున్నారు. అయోధ్యానగర మంత్రులు, సేనాధిపతులు, పురప్రముఖులు అందరూ పట్టాభిషేక మంటపము వద్దకు వచ్చారు. అందరి ముఖంలో ఆనందం వెల్లివిరుస్తూ ఉంది. ఎప్పుడెప్పుడు రామ పట్టాభిషేకము చూద్దామా అని ఉవ్విళ్ళూరుతున్నారు. రాముని జన్మలగ్నము కర్కాటకము. అదే లగ్నంలో పుష్యమీ నక్షత్రంలో రాముని పట్టాభిషిక్తిని చేయవలెనని వేద పండితులు నిశ్చయం చేశారు. పట్టాభిషేక మంటపం చుట్టూ పూర్ణకుంభాలు పెట్టబడి ఉన్నాయి. రాముడు ఎక్కడానికి స్వర్ణరథం ఏర్పాటు చేశారు. రాముడు కూర్చోడానికి పులి చర్మము పరిచారు. అక్కడ ఉన్న బంగారు కలశములో గంగానది, యమునా నది, సరస్వతీ నది కలిసే చోట నుండి సేకరించిన జలము, ఇతర పుణ్యనదుల నుండి, సరస్సుల నుండి, నదీ నదముల నుండి, 4 సముద్రముల నుండి తెచ్చిన జలమును నింపి ఉంచారు. పట్టాభిషేకమునకు కావలసిన లాజలు, పాలు, పెరుగు, నెయ్యి, తేనె, పూలు, దర్భలు అన్నీ మండపము దగ్గర బంగారు పాత్రలలో అమర్చి ఉన్నాయి.
రాముడు పట్టాభిషిక్తుడు కాగానే సింహాసనము మీద కూర్చోగానే ఆయనకు అటూ ఇటూ వింజామరలు వేయుటకు రత్నఖచితమైన వింజామరలు సిద్ధంగా ఉంచారు. అయోధ్య సామ్రాజ్యమునకు కాబోయే చక్రవర్తి అయిన రామునికి పట్టుటకు పాలనురగలాగా తెల్లగా స్వచ్ఛంగా మెరిసిపోయే పట్టుగొడుగు సిద్ధంగా ఉంచారు. యువరాజు రాముని సేవించుటకు తెల్లని ఎద్దు, తెల్లటి గుర్రము, మదము కారే ఏనుగు రాజద్వారము బయట కట్టివేయబడి ఉన్నాయి. పట్టాభిషేక సమయంలో రాముని పక్కన ఉండటానికి 8 మంది కన్యా ముత్తైదువులు సకలమైన అలంకారములు చేసుకుని పట్టాభిషేక మంటపము దగ్గర నిలబడి ఉన్నారు. పట్టాభిషేక సమయంలో మ్రోగించుటకు రకరకాల వాద్యములు, వాద్యకారులు సిద్ధంగా ఉన్నారు. రాముడు యువరాజుగా పట్టాభిషిక్తుడు కాగానే రాముని వంశంలో మూల పురుషులను కీర్తించుటకు వందులు, మాగదులు ఒక పక్కగా నిలబడి ఉన్నారు. పట్టాభిషేకమునకు కావలసిన సంభారాలు అన్ని విధాలా అమర్చి ఉన్నాయి. కాని పట్టాభిషేకము నిర్వహించే దశరథ మహారాజు, పట్టాభిషేకము జరిపించుకునే రాముడు అక్కడ లేరు. వారి రాక కోసం అందరూ 1000 కళ్లతో ఎదురుచూస్తున్నారు. వారిలో వారు గుసగుసలాడుకుంటున్నారు. సుముహూర్తము సమీపిస్తూ ఉంది. ఇంకా దశరథుడు, రాముడు, రాజమాతలు రాలేదు. ఏమై ఉంటుంది? అసలు పట్టాభిషేకం జరుగుతుందా లేదా అని వారిలో వారే అనుకుంటున్నారు. ఇంకా కొంతమంది, మనమంతా పట్టాభిషేకము కొరకు అన్ని సంభారములు సమకూర్చుకుని సిద్ధంగా ఉన్నాము. దశరథ మహారాజు ఇంకా రాలేదు. మనమంతా సిద్ధముగా ఉన్నట్టు దశరథ మహారాజుకు ఎవరి ద్వారా తెలియపరచాలి అని తమలో తాము అనుకుంటున్నారు. ఇంతలో సుమంతుడు అక్కడకు చేరుకున్నాడు. అక్కడ వేచి ఉన్న సామంతులు, పురప్రముఖులు సుమంతుని చూచి ఇలా అన్నారు: సుమంత, ఏమి ఆలస్యము? రామపట్టాభిషేకమునకు సుముహూర్తము మించిపోతున్నది. ఇంకా మహారాజుగారు రాలేదు. కారణం తెలియడం లేదు. నీకేమైనా తెలుసునా అని అడిగారు. దానికి సుమంతుడు ఇలా అన్నాడు: దశరథ మహారాజు గారి ఆజ్ఞ ప్రకారము నేను రాముని వద్దకు వెళుతున్నాను. మీరు అన్నట్టుగా సుముహూర్తము సమీపిస్తూ ఉంది. మీరందరూ సర్వ సంభారములతో ఎదురు చూస్తున్నారు. దశరథ మహారాజు గారు ఇంకా ఇక్కడకు రాలేదు. రాజుగారు పట్టాభిషేకమునకు సుముఖంగా ఉన్నారా లేదా అన్న విషయం రాజుగారు ఇంకా ఇక్కడకు రాకపోవడానికి కారణం నాకు తెలియదు. ఇప్పుడే నేను మహారాజుగారి వద్దకు వెళ్ళి మీ మాటగా మహారాజుగారిని అడుగుతాను. మీరందరూ దయతో ఓపికతో వేచి ఉండండి అని పలికాడు. వెంటనే సుమంతుడు రాజాంతఃపురమునకు వెళ్ళాడు. దశరథుని సైనమందిరంలోకి ప్రవేశించాడు. బయట నిలబడి దశరథుని, ఆయన వంశమును స్తుతించాడు. ఓ దశరథ మహారాజా, తమకు జయమగుగాక. ఇంద్రుడు, సూర్యుడు, చంద్రుడు, శివుడు, కుబేరుడు వారి కృపను తమ మీద ప్రసరింతురుగాక. రాజేంద్ర, పట్టాభిషేక సుముహూర్తము సమీపించుచున్నది. బ్రాహ్మణులు, సామంతులు, పురప్రముఖులు పట్టాభిషేక మంటపము వద్ద తమరి రాక కోసం వేచి ఉన్నారు. తమరు వెంటనే అక్కడకు రావలసినది అని పలికాడు. అప్పుడు దశరథుడు బయటకు వచ్చి సుమంతుని చూచి, రాముని ఇక్కడకు తీసుకుని రమ్మని ఈమె నీకు చెప్పింది కదా, నీవు రాముని ఇక్కడకు ఎందుకు తీసుకుని రాలేదు? నా ఆజ్ఞ ఎందుకు పాటించలేదు? నేను చెబితే ఒకటి, కైక చెబితే ఒకటినా? నేను నిద్రించుటలేదు, మేల్కొనే ఉన్నాను. నన్ను ఎవరూ మేలుకొలపనవసరం లేదు. నీవు వెంటనే రాముని ఇక్కడకు తీసుకునిరా, వెళ్ళు అని ఆజ్ఞాపించాడు దశరథుడు. ఇంక చేసేది లేక సుమంతుడు రాజాజ్ఞ పాటించుటకు రాజాంతఃపురము నుండి బయటకు వచ్చాడు. రాముని రాజభవనము వద్దకు వచ్చాడు. రాముని మందిరమును కూడా శోభాయమానంగా అలంకరించారు. రాముని భవనము ఎదుట కూడా ప్రజలు గుమిగూడి రాముని చూడటానికి వేచి ఉన్నారు. సుమంతుని రథము వారిని దాటుకుంటూ రామమందిరము వద్దకు సమీపించింది. అయోధ్య పౌరులు, జానపదులు, రాముని మిత్రులు అప్పటికే అక్కడకు చేరుకున్నారు. రాముని పట్టాభిషేక మంటపమునకు తీసుకుని పోవుటకు ఏర్పాటు చేయబడిన సుందరముగా అలంకరించిన మదగజము ద్వారము వద్ద వేచి ఉన్నది. వీరందరినీ దాటుకుంటూ సుమంతుడు రాముని అంతఃపురంలోనికి ప్రవేశించాడు.